హలో ఫ్రెండ్స్, ఈరోజు అల్లం కూర రెసిపీ చూద్దాం. ముందుగా 1/2 కిలో అల్లం తీసుకొని శుభ్రంగా పొట్టు తీసేసి క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 8 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు మీడియం సైజులో ఒక 2 తీసుకొని అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. అల్లం, వెల్లుల్లిపాయలు, పసుపు 3 స్పూన్లు, 3 స్పూన్లు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద తపాలు పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పేస్ట్ అందరూ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలా కలుపుతూ ఉండాలి. ఈ కూర జలుబు దగ్గుకి చాలా మంచిది. మీరు ట్రై చేసి చెప్పండి. వేసిన పసుపు సరిపోలేదు, మళ్ళీ 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ కూర ఎక్కువ చేసుకొని ఉంచుకున్నట్లయితే బయట ఉంచితే 3 days ఉంటుంది, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెడితే 10 days ఉంటుంది. బాగా వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు వేపాలి. వేపిన తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ కలపాలి. నెక్స్ట్ కారం వేస్తున్నాను 2 స్పూన్లు. మీరు మీకు తగినంత వేసుకోండి. కారం వేసుకొని కొద్దిసేపు బాగా వేగాలి. వేగిన తర్వాత చింతపండు రసం వేసి కలుపుకోవాలి బాగా. అదే చింతపండులో 3 సార్లు నీళ్ళు పోసి కలిపి మళ్ళీ కూరలో పోసుకోవాలి. బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పటి నుండి కూర కలుపుతూనే ఉండాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కూర తుల్లుతూ ఉంటుంది, అందుకని ప్లేట్ పెట్టి కలుపుతూ ఉండాలి. మనం వేసిన ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఎండుచేప ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎండుచేప ఫ్రై రెసిపీ చూద్దాం. బాగా క్లీన్ చేసుకుని ఎండుచేపలు కారం వేసి కలుపుకొని చేపల్లో ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కానీ మసాలా కానీ నేను వేయలేదు, ఎందుకంటే ఇది ఉప్పు చేప కాబట్టి. ఇప్పుడు 2 వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.